క్రీస్తు ప్రభు వారికి నా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానండి. అలాగే మరి పాస్టర్ గారికి, ప్రియ సహోదరులకు సహోదరిమణులకు ప్రభు పేరట నా వందనములు. ఒకసారి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. అల్పులము అయోగ్యులము దేవ, కానీ మమ్మను సంఘముగా కూర్చి పవిత్రులము అన్న నామము మాకు దయచేసి మీ పరిశుద్ధమైన లేఖనములను జ్ఞానించుటకు తండ్రి, మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు దేవ. మీ వాక్యము తండ్రి మా హృదయం నిండుగా ప్రభువా నాయన ప్రవహింపజేయండి దేవా. ఆ ప్రవాహములు మా బలహీనతలన్నీ కూడా తండ్రి పారద్రోలండి ప్రభు. మేము నిష్కపటులముగాను అనింద్యులముగాను నీ సన్నిధిలో నిలవబడినట్లు అట్టి సాక్ష్యము మాకుండునట్లు దేవా మాతో మాట్లాడమని ప్రాధేయపడుతూ ఈ ప్రాంగణములో ఆత్మకార్యము జరిగించండి దేవా. మాకు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూర్చో. ప్రియమైన వారులారా, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో పరసంబంధమైన విషయాలను, వాస్తవాలను ప్రజలందరితో కూడా చెప్పడం జరిగింది. ఆయన బోధ అనేక మందిని పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చింది. అనేక మంది మనోనేత్రములు తెరిచే విధంగా సహాయం చేసింది. ఆయన మాట్లాడిన మాటలు ఎంతో అద్భుతమైనవి, ఉన్నతమైనవి, సత్యముతో కూడుకున్నవి, యథార్థమైనవి. తాను బ్రతుకున్న దినములలో అనేక విషయాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఆయన ఉపమానాలను ఎన్నుకునేవారు. ఎలా అయినా సరే ఆత్మ సంబంధమైన విషయాలు స్త్రీ పురుషుల తారతమ్యం లేకుండా అందరికీ చెప్పాలి అన్న ఆశతో ఆయన బోధించేవారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి బోధించినటువంటి బోధలలో ఒక అంశమును, అందులో ఉన్న విషయాన్ని మనము జ్ఞానించుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండురి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారంటండి. ఎంతమంది? 2. అయితే మొదటి కుమారుడితో ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయి అన్నప్పుడు వాడు అంటున్నాడంట, పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను, ముందు వెళ్ళను అని చెప్పిన తర్వాత ఆ మాటను గ్రహించుకుని తను వెళ్తాడంటండి. తర్వాత అతడు 2వ వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, అయ్యా పోదును నేను కానీ పోలేదు అయ్యా అంటే గౌరవిస్తున్నాడు, మాటను అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ అతను పోలేదు. తండ్రికి, ఆ నాన్నకు 2వ కుమారుడు చాలా సమీపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ పిలుపును బట్టి, ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి. కానీ ఏం చేశాడు? వెళ్ళాడా లేదా అని పరిశీలిస్తే వెళ్ళలేదు. అయ్యాని పిలిస్తే ఎందుకు? చెప్పినప్పుడు తలాడిస్తే ఎందుకు? పని చేయలేనప్పుడు
మొదటివాడు దూరస్తుడుగా కనిపిస్తున్నాడు, లెక్కలేనివాడుగా కనిపిస్తున్నాడు, అర్థం చేసుకోలేనివాడుగా కనిపిస్తున్నాడు. కానీ ఆ మొదటివాడు తండ్రి మాటను అర్థం చేసుకుని తండ్రి చెప్పినట్లుగా ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. ఇంకా కిందకి చదువుతున్నప్పుడు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రికి ఇష్ట ప్రకారంగా చేశారని అడుగుతున్నారు. ఎవరంటారు? మొదటి వాడు. ఎందుకంటే తండ్రి నన్ను గౌరవించు అని అడిగాడా? నేను ఏది చెప్పినా తలాడించు అని అన్నారా? లేదు. తాను ఒక పని చెప్పాడు, ఆ పని చేయమన్నాడు. పని తప్ప అన్నీ చేస్తున్నాడు రెండోవాడు. అందుకే తండ్రి ఇష్ట ప్రకారం ఉన్నది మొదటివాడే, అందుకు వారు మొదటివాడే అనిరి. అప్పుడు యేసు వారు అంటున్నారు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి అనుంది. సుంకరులెవరు? వేశ్యలెవరు? వీరే ముందు నమ్ముతారంట. ఎవరండి? వీరే ముందు నమ్ముతారంట. మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యోధులు వీళ్ళందరూ కూడా లేఖనాలను బాగా పఠించిన వారు. నిజంగా వాళ్ళు తెల్లవారితే చాలు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. వీరు క్రీస్తుని నమ్మలేదు, బాప్తిస్మిచ్చి యోహాను గారిని నమ్మలేదు. కానీ ఎవరు నమ్మారంటండి? సుంకరులను, వేశ్యలను. సుంకరులు అంటే పాపాత్ముడు అని పిలువబడేవాడు. వేశ్య అంటే పాపాత్మురాలు అని పిలువబడేది. అంటే సమాజంలో వీరికి ఎన్నిక లేదు. ఎన్నికైన వారు దేవుని గుర్తించట్లేదంట, ఎన్నికైన వారు దేవుని పని చేయడం లేదంట, ఎన్నిక లేని వారు, దేవుడంటే ఏంటో తెలియని వారు గ్రహిస్తున్నారంట, ఆయన కొరకు పని చేస్తున్నారంట. ప్రేమైన వారులారా, అయితే ఇక్కడ వేశ్య అని ఉంది కాబట్టి మనం స్త్రీల సహవాసముగా మనం కూడుకున్నాము కాబట్టి నిజంగా ఏ వేశ్య అయినా అలా మారిందా? మారింది. ఒక వేశ్య గురించి మనము ఆలోచిద్దాము. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వేశ్య కనిపిస్తుంది. ఆ వేశ్య ఎవరు, ఏం చేసింది, ఎలా ప్రభు మాట వింది అన్న విషయాలను చూద్దామండి. యెహోషువ గ్రంథంలో ఆమె మనకు కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం అండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని ఆక్రమించుకుంటున్న సందర్భం అది. వారు యుద్ధాలు చేసి ఆ వాగ్దాన భూమిని పొందుకోవాలి. ఎవరికైనా నిద్ర వస్తే ఒకసారి లేచి నుంచోండి. ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోవాలి. అయితే ముందుగా వాళ్ళకి ఒక ప్రదేశం కనిపిస్తుంది, ఎరుకో. అసలు ఎరుకో ఎలా ఉంది, దానికి మనం ఎంతమంది యోధుల్ని పంపించాలి, అది ఎంత పటిష్టంగా ఉంది, ఒకసారి చూసి వెళ్ళండి అని కొంతమందిని యెహోషువ 2 మనుషులను పంపిస్తారు. అయితే ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, వేశ్య ఎవరండి ఈమె? రాహాబు అనే వేశ్య. ఈమె ఏ పట్టణస్థురాలు? యెరికో యూదురాలా? ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ గోత్రానికైనా చెందినదా? పోనీ పరిశుద్ధంగా లోకానుసారమైన శుద్ధతైన ఈమె కలుగుందా? లోకంలో చెప్పే నీతి కూడా లేదు.
ఈరోజు నాకంటే ముందు సహోదరుమని మాట్లాడారు, అబద్ధం గురించి మాట్లాడారు. ఈ అబద్ధం లోకానుసారంగా పెద్ద విషయం ఏమీ కాదు, లోకానుసారంగా పెద్ద విషయం ఏమీ కాదు. మరి ఈమె విషయం చూస్తే లోకానుసారంగా కూడా సరిగా లేదే. ఇలాంటి స్త్రీ ఏం చేసిందంటే గనుక ప్రభువుని విశ్వసించింది. ఈమె ఎవరు అంటే ఈమె ఒక వేశ్య. ఈమె ఎక్కడుంటుంది అంటే గనుక 15వ వచనము, 2వ అధ్యాయము 15వ వచనంలో ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక చాలండి. ఆమె ఎక్కడ నివసించున్నది? పట్టణానికి ప్రాకారం ఉంటుంది, గోడ ఉంటుందన్నమాట. చుట్టూ శత్రువులు వచ్చి దాడి చేయకుండా బలమైన, ఎత్తైన, విశాలవంతమైన కట్టడం, ఒక గోడ ఉంటుందండి. దానికి ఒకే ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారము వీడు తెరిస్తేనే తెరవబడుతుంది, బయట వాళ్ళు వచ్చి దాన్ని తెరవలేరు. దాన్ని గవని అంటారు. అయితే ఈమె పట్టణం మీద తన ఇల్లు కట్టుకుంది. ఎరుగో గోడ మీద తన ఇల్లు కట్టుకుంది. ప్రేమైన ఆ గోడ మీద ఇల్లు కట్టుకుందంటే గోడ చాలా వెడల్పైనది, చాలా పెద్దది. అక్కడ ఇల్లు కట్టుకుంది. ఈమె ఒక వేశ్య. ఇంకా ఈమె ఏంటంటే ఆ ఎరుకో పట్టణపు రాజుగారికి ఒక రాయబారి. ఈమె పని ఏంటంటే, ఇదిగో ఆ గోడపై ఉంటూ తన సామ్రాజ్యంలోనికి ఎవరైనా అనుమానాస్పదముగా కనిపిస్తే వెంటనే రాజుకు ఇన్ఫార్మ్ చేస్తుంది. అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే, యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయంలో 3వ వచనంలో రాజుగారు పంపిస్తున్న వర్తమానాన్ని బట్టి తెలుసుకోవాలి. రాజుగారికి ఒక సమాచారం వెళ్ళిపోయింది. అదేంటది? మన రాజ్యములోనికి పరాయి వాళ్ళు వచ్చారు, ఫలానా ఇంటిలో ఉన్నారు అన్నప్పుడు అసలు ఆ ఇంటి వాళ్ళు వీళ్ళు ఎలా చేర్చుకున్నారు అపరిచితుల్ని? రాజు వెంటనే కోపంతో ఊగిపోవాలి, ఇంట చేర్చుకున్న వారిని చంపించేయాలి. కానీ రాహాబు గారితో రాజు అలా మాట్లాడు. ఎలా మాట్లాడతాడో చూడండి. ఎలా 3వ వచనంలో 2వ వచనం నుంచి చూస్తే గనుక, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపెను. నీ ఇంట చేర్చుకున్నవారు వేగులవారు, అది నీకు తెలియదేమో, మాకు అప్పగించేయి అని చెప్తున్నాడు. వేగులవారని తెలియక చేస్తుందేమో, తెలిస్తే ఏం చేస్తుంది రాహాబు? నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. రాజ్యములోనికి ఎవరు ప్రవేశించాలన్నా రాహాబుని దాటి వెళ్ళాలి. అలా రాహాబు ఎవరిని దాటనివ్వదు, రాజుగారికి చెప్పేస్తుంది. అందుకే రాజుగారు వేగులవారు ఎంత చేర్చుకుందని తెలిసినా రాహాబు మాత్రం కావాలని చేర్చుకుని ఉండదు, తెలియక చేర్చుకుని ఉంటుంది అని భావించాడే తప్ప అనుమానించలేదు. అంటే ఈ యెరికో పట్టణంలో ఈమె స్థితి ఏంటి, ఈమె గతి ఏంటి అని ఆలోచిస్తే కనుక, ఈమె రాజు మెప్పును, రాజు ప్రశంసమును పొందుకుంటున్నటువంటి స్త్రీగా ఉంది. అయితే ఈమె ఇలాంటి స్థితిలో ఉన్న ఏం చేసిందంటే, వేగుల వారిని సమాధానముతో చేర్చుకుందంటండి. వేగుల వారిని మరోలా చేర్చుకోవచ్చు. ఎలా చేర్చుకోవచ్చు అంటే, మిమ్మల్ని నేనేం పట్టించును, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఉదయాన్నే వెళ్ళుదురు గారిని చెప్పి ఇదిగో రాజుకు వర్తమానం పంపి ఈ వీరను పట్టించేయచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఏం చేసిందామంటే వేగుల వారిని చేర్చుకుందండి. వేగుల వారిని చేర్చుకుంది. వచనాన్ని చదువుదాము. 5వ వచనము. చీకటి పడుచుండగా
వారెక్కడుండి వచ్చిరో నేను ఎరుగునని చెప్పేసింది. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలకు వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగును, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టును. వేగుల వారికి ఏం అర్థం కావట్లేదు. ఈమెంటి మమ్మల్ని దాస్తుందేంటి, పట్టించాలి కదా, ఈమెంటి మనకు సహాయం చేస్తుందేంటి, అర్థం కావడం లేదు. తర్వాత తరము పోయిన ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుష్యులు బయలు వెళ్ళు తోడనే గవిని వేయబడను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారి తిట్ల నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేనేం మీ మనిషి కాదు, నేనేం మీ జాతి కాదు, నేను ఎరుకో పట్టణస్థురాలని, మీరు చంపాలనుకున్న జాతిలో ఒకదానిని, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలుసా, నేను మీ దేవుణ్ణి నమ్మాను అంటుంది. అదే చూడండి 9వ వచనము, పేస్ తిప్పితే స్టార్ట్ అయ్యే లెటర్. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని మాట్లాడింది. ఈ విషయాలను ఆమెకు ఎలా తెలుసు? ఎర్ర సముద్రం గురించి మాట్లాడుతుంది. ఈ ఎరుకో పట్టణానికి రాకమునుపు జరిగిన యుద్ధాల గురించి ఆమె మాట్లాడుతుంది. అది వింటుంటే మా గుండెలు కరిగిపోయాయి, ఇక మీ ముందు మేము నిలవలేము అని నాకు అర్థమైపోయింది అంటుంది. ఎర్ర సముద్రాన్ని ప్రత్యక్షంగా చూసిందా? సీహోను ఓగులేమన్న చిన్నాన్న పెద్దనాన్నలా? ఈమె ఎలా నమ్మిందంటే కేవలము విని నమ్మింది. ఆనాడు చాలామంది ఉన్నారే, అంతెందుకు ప్రత్యక్షంగా చూసిన ఇశ్రాయేలీయులు లేరా? ఎర్ర సముద్రాన్ని డైరెక్ట్గా చూసిన ఇశ్రాయేలీయులు ఎన్ని మారులు మరి దేవునిపై తిరగబడ్డారు. అందుకే ఒకానొక సమయంలో మార్పు లేని వారి స్థితిని చూసి దేవుడు బాధపడుతూ ఒక మాట అంటారండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాము. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. మీరు లోబడనొల్లని ప్రజలు, మీకు ఎన్నో అద్భుతాలు చూపించాను. ఐగుప్తు దేశంలో ఎన్నో చూశారు, మీరు ఎన్నో కార్యాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను. ఎన్ని చేసినా మీరు ఏం చేయట్లేదు, నాకు లోబడట్లేదు. మీలో విశ్వాసం అనేది ఉండడం లేదు. ఆకలేస్తే అనుమానిస్తారు, దాహం వేస్తే అనుమానిస్తారు, కష్టం వస్తే అనుమానిస్తారు. ఇంకా ఎంతకాలం ఇలా? కాస్తంత మోషే గారు రావడం ఆలస్యం అయితేనంట ఏం చేసుకున్నారు వారు? బంగారు దూడను చేసేసుకున్నారంటండి. ఎంతగా దేవుడు ఇశ్రాయేలు పట్ల విసుగు చెందుతున్నాడు ఒకసారి ఆలోచించండి. చాలా విసుగు చెందుతున్నారు ఆయన. ఇది జరిగిన తర్వాత కూడా యెహోషువ గ్రంథానికి వస్తే గనక, యెహోషువ గ్రంథంలో మనకి 2వ అధ్యాయంలో రాహాబు గారు కనిపిస్తారు కదండి. 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో శపితమైన దాని విషయంలో ప్రారంభ వచనము ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి అనుంది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి, శపింపబడిన దాన్ని ముట్టుకోవద్దని ప్రభు చెప్తే వారు ఇశ్రాయేలు కొందరు ఏం చేశారు? చాలామంది
తీసుకున్నారంట. డైరెక్ట్గా చూసిన వాళ్ళలోనూ, డైరెక్ట్గా యుద్ధాలు చేసిన వారిలో కూడా లేనటి విశ్వాసం ఈ రాహాబు అనే వేశ్యలో కనిపిస్తుందండి. నేనెలా చెప్పగలనంటారా? నేను కాదని లేఖనాలు మనకి చెప్తున్నాయి. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున సమాధానముగా విశ్వాసమును బట్టి వారిని సమాధానముగా చేర్చుకొనడం వల్ల ఆమె ఏమైంది? నశించిపోకుండా రక్షించబడింది. ఈ విశ్వాసం ఎలా వచ్చింది మీకంటే కేవలము విన్నది. మరి మిగతా వారిలో ఎందుకు లేదు? మిగతా వారిలో ఎందుకు లేదు అంటే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయములతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇంట్లో జనం గురించి ప్రభువు మాట్లాడుతూ, మీరు విస్తారమైన సంగతులు వింటున్నారు కానీ మీ చెవులు మందములైపోయాయి, విస్తారమైన అద్భుతాలు చూస్తున్నారు కానీ మీ కన్నులు గ్రుడ్డితనంతో నిండిపోయింది, మీరు గ్రహించినట్లు ఉంటారు కానీ గ్రహించరు అని తన ఇంటి వారి గురించి, తన జనాంగం గురించి ఆయన మాట్లాడుతున్నారండి. దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం కూడా సంఘములో విస్తారమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఉదయకాలపు సెషన్లో మరి ఒక్క స్త్రీ నుంచి 4 విధాలైనటువంటి పాఠాలను మనం నేర్చుకున్నాం. అవునా? కుటుంబ పరంగా, పరిచర్య పరంగా, ఐక్యత విషయంలోను, విశ్వాస విషయంలోను మరి విస్తారమైన సంగతులు విన్నాము. దానికి తగినట్లుగా జీవితాన్ని మలుచుకోగలుగుతున్నామా? మరి ఎంతమంది ఆ వర్తమానం విని నేను ఇలా ఉండాలి అనుకున్నారు? మరి తర్వాత ఇప్పుడు చెప్పబడింది అబద్ధం ఆడకూడదు, అది విని ఎంతమంది నొచ్చుకున్నారు? అయ్యో నా ఆ భావన ఎంతమందికి వచ్చింది? కానీ ఇక్కడ చూడండి, ఒక వేశ్య, ఒక అన్యురాలు, నశించిపోయేటువంటి గుంపులో ఉన్న ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా అండి? ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రాణాలకు తెగించింది. మనం అనుకుంటాం చనిపోతుందని తన దేహం నిమిత్తము, తన ప్రాణం నిమిత్తము దేవుని ఆశ్రయించింది అనుకుంటాం. కాదు, సత్యము నిమిత్తము ఆశ్రయించింది. ప్రాణం గురించి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఒకవేళ రాజుగారికి నిజం తెలిసిపోతే వాళ్ళు యుద్ధానికి వచ్చాక చంపుతారేమో, వేయినా ముందే చంపుతాడు. వాళ్ళు ఎప్పుడో రావాలి, తర్వాత చావాలి. కానీ రాజుకు వ్యతిరేకంగా ఈమె రిస్క్ చేసింది. ఆమె నమ్మి విడిచిపెట్టలేదు, నమ్మింది క్రియతో చూపిస్తుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. వినుమట్టికి వినువారమై ఉంటే ఆయనకి సంతోషం లేదు. చూచుమట్టుకు చూచువారమంటే ఆయనకి సంతోషం లేదు. సంఘములో విస్తారమైనటువంటి వారు ఉన్నప్పటికీ గ్రహించే హృదయాల కోసం ప్రభు అన్వేషిస్తున్నాడు. గ్రహించే హృదయం కోసం ఆయన వెతుకుతున్నాడు. ఎంతమంది గ్రహిస్తున్నాం? ఎంతమంది ఆయన చేతికి చిక్కుతున్నాం? ఎంతమంది విన్నదాన్ని మరి క్రియరూపంలోకి మలుచుకోగలుగుతున్నాం? ఏమీ తెలియని ఒక వేశ్య కంటితో చూడలేదు, విన్నదంతే. ఆ విన్నదాన్ని బట్టి ప్రాణాన్ని పణంగా పెట్టేసింది. నిజమైన దేవుడు అంది, నిజమైన దేవుడు నోటితో ఒప్పుకుంది, క్రియలో దాన్ని చూపించింది. ఈ విషయం బయటికి తెలిస్తే గనుక ఆమెను ద్రోహి అంటారు.
అంతేనండి. మన భారతదేశంలో పరాయి దేశం వాళ్ళకి మన సమాచారం ఇచ్చామనుకోండి, మనల్ని ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ద్రోహి కింద, రాజద్రోహి కింద మనల్ని ముద్రిస్తుంది, బయటకు రానివ్వదు. అంటే ఇక్కడ ఈ వేసి అయినటువంటి ఈ రాహాబు ఏం చేసిందంటే, అలాంటి ముద్ర వేసినా పర్వాలేదని ప్రభు కొరకు తెగించి ముందడుగు వేసింది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆమె ఎలా ఉందంటే కనుక యెహోషువ గ్రంథంలో ఆమె విశ్వాసం చాలా అద్భుతంగా ఉంటుందండి. యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆ ప్రాకారము కూలెను. ప్రాకారం మీద ఎవరిల్లుంది? రాహాబు అనే వేశ్య ఇల్లుంది. ఆ ఇంటిలో ఎవరున్నారు? రాహాబు అనే వేశ్య మరియు ఆమె కుటుంబం కూడా ఉంటుంది. వేగుల వారితో ఆమె మాట్లాడుతుంది, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఆమె మాట్లాడినప్పుడు, దానికి గుర్తుగా ఈ కిటికీకి నువ్వు ఎర్రని దారము కడితే మేము ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ముట్టము, ఆ ఇంటి లోపల ఉన్న వారికి ఏ ప్రాణహాని చెయ్యమని మాటిస్తారు. ఇప్పుడు ఈ ప్రాకారం మీద ఇల్లుంది, ఇంటిలో రాహాబు ఉంది, రాహాబుతో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉందంటే, కేవలం విన్నది, పడుచున్నది, ప్రాకారం ఊగుచుంది, ప్రాకారం కంపించిపోతుంది. అలాంటి సందర్భంలో కూడా స్థిర విశ్వాసముతో ఆమె ఉన్నది. ఆమె విశ్వాసం కోల్పోలేదు. నాకు మాట ఇచ్చారు, నన్నేం చేయరు, నేను దేవుడి పక్షాన ఉన్నాను, నేను ఖచ్చితంగా బ్రతికి తీరుతాను, ఆయన సజీవుడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని ఆమె కదల్చబడకుండా ఆ ఇంటినే పట్టుకుని లోపల స్థిరముగా ఉండిపోయి సజీవముగా ఉంది. ఇది కదా చలించని విశ్వాసం అంటే. ఈ చలించని విశ్వాసం ఎవరికి ఉండాలి అంటే సంఘానికి ఉండాలి. అంటే ఆనాడు ఇశ్రాయేలుకు ఉండాలి, ఈనాడు సంఘానికి ఉండాలి. ఆ ప్రాణాలకి తెగించేటువంటి ప్రేమ మొదటి ఇశ్రాయేలుకు ఉండాలి, ఇప్పుడు సంఘానికి ఉండాలి. ప్రాణాలు ఇచ్చేయడం అటుంచండి, ఆయన ఇచ్చిన కాసిన్ని ఆజ్ఞలు పాటిస్తున్నామా? కొద్దిపాటి ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆనాడు విన్నది కొంచెమే అయినప్పటికీ ఆమె రాజద్రోహి అని ముద్ర వేయించుకున్నా పర్వాలేదు, కానీ ప్రభు పక్షాన నేను ఉంటాను అని నిర్ణయించుకుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఎక్కడ వస్తుంది వ్యత్యాసం? వినుమట్టుకి వింటే అక్కడ వస్తుంది సమస్య. చూచినట్టే ఉంటాము కానీ హృదయం ఇక్కడ ఉండదు, విన్నట్టే ఉంటాము కానీ మనస్సు ఇక్కడ ఉండడం లేదు. ఆమె విన్నది కొంచెమైనప్పటికీ ఆమె దాన్ని గ్రహించింది. మేము ప్రభువుని నమ్ముతున్నామండి, మరి అబ్రహాము గారు విశ్వాసము చేత నీతిమంతుడు అనిపించుకున్నాడు కదా, మరి మేము నమ్మాం కదా, నీతిమంతులు అయిపోమా? మేము విశ్వసించాము కదా, పరలోకం వెళ్ళమా? ఇప్పటి వరకు చేసిన పాపాలు ఒప్పుకున్నాము కదా, ఇది సరిపోదా? నిత్యము ఏం చేయాలండి? మనము ఆయన సహవాసములో ఎదుగుతూ చాలదా అంటే చాలదు. నిత్యము ఆయన సన్నిధిలో మనము ఉంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, సరి చేసుకుంటూనే ఉండాలి. తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడును అలాగ ఉన్నాడో లేదో సరిచూసుకోవాలంటండి. ఎలా సరిచూసుకుంటాం? పూర్ణ మనసుతో వాక్యం వినాలి, పూర్ణ హృదయముతో దాన్ని గ్రహించాలి. అప్పుడు కదా మన బ్రతికేంటో బైబిల్ అద్దం పట్టినట్టు చూపిస్తుంది.
వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కాసేపు అలా చూస్తే అయిపోతుంది, లేదా వచ్చి పాస్టర్ గారికి నా ముఖాన్ని అలా కనిపించి వెళ్ళిపోతుంటే పని అయిపోతుంది అనుకుంటే కనుక వారి జీవితాల్లో వినడం వల్ల విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే క్రియలు కూడా ఉండవు. ప్రియమైన వారలారా, అబ్రహాము గారు ఊరకనే నీతిమంతుడిగా ఎంచబడలేదు. ఆయన విశ్వాసం వేరు, విశ్వాసం వేరు. ఆయన విశ్వాసం ఎలాంటిది అసలు? ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, యాకోబు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి ఆలోచిద్దామండి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులను తీర్పు పొందలేదా? క్రియ మార్పు కనిపిస్తుంది కదండి. అబ్రహాము గారు ఎలా నీతిమంతుడు అనిపించుకున్నాడంటే, తనకున్న కొడుకుని ఇచ్చేస్తున్నాడు. అది ఏం చూపిస్తుంది? క్రియను చూపిస్తుంది. అంటే ఆలోచించండి, విశ్వాసం అన్నది మన బ్రతుకు దినాల్లో అభివృద్ధి చెందుతూనే ఉండాలి. విశ్వాస అభివృద్ధి పెరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం అన్నది బలోపేతం అవుతుందో మన జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. అబ్రహాము గారు దేవుని నమ్మాడు. ఎంతగా దేవుణ్ణి ఆయన నమ్మాడు అంటే కనుక తన సర్వస్వాన్ని ప్రభుకి సమర్పించేంత. ఏం కనిపిస్తుంది అక్కడ? క్రియ కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, ఇంకా చూద్దాం. 21 చదువుకున్నాం కదా. 22, విశ్వాసము అతని క్రియతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణమగుచున్నది, వినుట వలన విశ్వాసం వచ్చుచున్నది. చూసారా? వినడము, విశ్వాసము రావడము, క్రియలు జోడించుకోవడం, ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయినట్టు అనిపించడం లేదు? స్టార్టింగ్ స్టెప్పే మనం తప్పుగా వేసేస్తున్నాము. వినడము, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా బ్రతుకుని ఎలా మార్చుకోవాలన్న ఆలోచనలతో ప్రభు సన్నిధికి రాలేకపోతే కనుక మనలో నిజమైన విశ్వాసం అన్నది ఉండదు. ప్రియమైన వాళ్ళారు, ఇంకా చూస్తే 24వ వచనంలో, 2వ అధ్యాయం 24వ వచనంలో, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాల్ని ఎంచబడును కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతి పొందును, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూసారా? ఇక్కడ మరలా రాహాబు గారి యొక్క విశ్వాసం గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా ఆమె విశ్వాసం గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కనిపిస్తుంది, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో కూడా కనిపిస్తుంది. అంత అమూల్యమైన విశ్వాసాన్ని ఒక వేశ్య కనుపరిచింది. ఖచ్చితంగా ఆమె మన మీద నేర స్థాపన చేస్తుంది. షేబాదేశపు ప్రాణి గురించి మీకు తెలుసు కదా, తెలుసండి? షేబాదేశపు ప్రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ఏంటి అని చూడడానికి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి క్రింద భాగం నుంచి ఆమె సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. ఆమె మన మీద నేరస్థాపన చేస్తుందంటండి. చూద్దాం ఆ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము, విమర్శ సమయమున దక్షిణ దేశ ప్రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును.
ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కేవలం సొలొమోను జ్ఞానం గురించి ఆమె అంత దూరం నుంచి వస్తే అంతకంటే గొప్పవాడు ఉన్నాడు కదా అని ఈ సందర్భం మాట్లాడుతుంది. కేవలం ఒక అన్యురాలు, అందులోనూ పాపాత్మురాలు, వేశ్య, పాపంలో మునిగిపోయింది స్త్రీ. అలాంటి వేశ్య కేవలం వినుట వల్ల తన జీవితాన్ని ఇంతలా విశ్వాసముతో క్రియలతో మార్చుకుంటే ఆమె మన మీద నేరస్థాపన చేయదు, మనల్ని ప్రశ్నించదు. కేవలం విన్నాను, నేను విని ఇన్ని కార్యాలు చేసినప్పుడు మనం అనేక విషయాలను జ్ఞానించుకుంటున్నప్పుడు మనల్ని ఆమె తప్పక ప్రశ్నిస్తుంది. ఇలాంటి విషయాలు అపవాది మనల్ని ఆలోచించనివ్వడు. కేవలం శరీర సంబంధమైన విషయాల మీద మాత్రమే మన మనస్సు ఉంచే విధంగా అపవాది ప్రేరేపిస్తాడు. మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించనివ్వడు. కానీ అదే వాస్తవము. మనం మరణిస్తాము. మన మరణం తర్వాత మనం సన్నిధికి రాకపోతే షేబా దేశ ప్రాణి నిలుచుంటుంది. అంత దూరం నుంచి వస్తే నువ్వు సన్నిధికి ఎందుకు రాలేకపోయావు అని అడుగుతుంది. మనలో నిజమైన విశ్వాసం లేకపోతే, విశ్వాసముతో కూడిన క్రియలు లేకపోతే, క్రియ అంటే మార్పు అది లేకపోతే ఇదిగో ఈ వేశ్య అయిన రాహాబు మన మీద నేరస్థాపన చేస్తుంది. ప్రియమైన వారులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ఉన్న దినములలో ఈ విషయం గురించి చాలా ఎక్కువగా మాట్లాడారండి. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు అనబడిన వారు అనేకులు మేము అబ్రహాము సంతానం కదా అని అంటుంటే ప్రభు వారితో ఏం మాట్లాడారో చూద్దామండి. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయము 37వ వచనము. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాము అట్టు చేయలేదు. మేము క్రైస్తవులము అంటున్నాం. అబద్ధాలు ఆడితే, మోసాలు చేస్తే, అవసరం లేని గొడవలలో, అక్కర్లేని జగడాలలో, వ్యంగ్యపు మాటలతో, విస్తరించిన వ్యర్థపు మాటలతో, అసూయలతో, కక్షలతో, విభేదాలతో, తారతమ్యాలతో బ్రతికి నీవెవరమ్మా అంటే నేను క్రైస్తవురాలినంటే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మరి క్రీస్తు అలా లేడే? మేము అబ్రహాము సంతానం అంటే యేసువారు అంటున్నారు. అవునా? మరి అబ్రహాము మీలా లేడే? వెంటనే నమ్మాడు. తన కుమారుని సైతం ఇచ్చేంతగా తన విశ్వాసమును క్రియల వైపు నడిపించాడు. ఈరోజు మనల్ని ప్రభు ప్రశ్నిస్తాడు. నువ్వు క్రైస్తవురాలవైతే నీలో ఎందుకు ఈ అసూయ? క్రీస్తుకు లేదే? నీకెందుకు ఈ అధికార వ్యామోహం? క్రీస్తుకు లేదే? ఎందుకు అందరూ నేను కీర్తించాలనుకుంటున్నావు? క్రీస్తుకు లేదే? ఎందుకు ధనార్చనకు కోరుకుంటున్నావు? ఇది క్రీస్తుకు లేదే? ఎందుకు ద్వేషిస్తున్నావు? సిలువ వేయాలని చూచినటువంటి, సిలువకు అప్పగించినటువంటి యూదా మీద కూడా ఆయనకు ద్వేషము లేదే? నీవు క్రైస్తవురాలువు కావు అంటాడు ఆయన. ఖచ్చితంగా అంటాడు. ఎలా చెప్పగలమంటే మేము అబ్రహాము సంతానం, మేమేం వ్యభిచారులకు పుట్టిన వాళ్ళం కాదు, మేము నాణ్యమైన వాళ్ళమని వాళ్ళు చెప్పుకుంటుంటే వారితో దేవుడు అంటున్న మాట చూడండి.
41వ వచనం చూద్దామండి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకంటున్నారు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, నా వారైతే నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఏం చెప్పారు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నారు. ప్రేమిస్తున్నామా? మనకి చలి వేస్తే ఎలా మనం స్పందిస్తున్నామో పక్క వాళ్ళకి చలి వేసినా అలాగే స్పందిస్తున్నామా? మనకు అన్యాయం జరిగితే మనం ఎలా స్పందిస్తామో మన తోటి సహోదరుడికి లేదా సహోదరిమణికి ఆ కష్టం వచ్చినప్పుడు అలాగే స్పందిస్తున్నామా? మనకో న్యాయం వాళ్ళకో న్యాయం అంటున్నామా? ప్రేమిస్తున్నామా మన సంఘములో సహోదరిమణులను సహోదరులను? పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధిస్తున్నామా? లేదు. ఒక పక్క ప్రభు ఉంటే ఓ పక్క ధనం ఉంటుంది, ఓ పక్క ప్రభు ఉంటే ఓ పక్క లోక స్నేహాలు ఉంటాయి. ఏది మనం పాటించేది? చూద్దామండి. నలభై 43వ వచనం, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. వినకపోవడం ఏంటండి? చుట్టూ జనం ఉన్నారు కదా, ఆయన బోధ చేస్తున్నప్పుడు వింటున్నారు కదా, కానీ ఏమంటున్నారు? విననేరకుండుట వలననే కదా. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నేను చెబుతున్న ఈ మాటలను వింటున్నారు? ఎంతమంది వినుమట్టుకు వింటున్నారు? దాని సమాధానం వింటున్న వారికే తెలియాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆనాడు అబ్రహాము గారికి పుట్టిన సంతానాన్ని ఏమంటున్నాడు ఆయన? మీరు అబ్రహాము కాదు, మీ తండ్రి అపవాది, మీ తండ్రి అబద్ధానికి జనకుడు, మీ తండ్రి మోసగించినవాడు, మీ తండ్రి. ఈనాడు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము. ప్రభు అంటున్నాడు, నీవు క్రైస్తవుడువు కాదు, క్రీస్తుని కలిగిన వాడివి కాదు, దుష్టుని కలిగిన వాడివి, దుష్టుని కలిగిన వాడివి. నీవు క్రీస్తు సంబంధివి కాదు, అపవాది సంబంధివి. ఎందుకు ప్రభు అంటే, నా బోధ నీవు విననేరకయున్నావు, గ్రహింపనేరకయున్నావు. నువ్వు గ్రహించకపోతే నీకు నమ్మకం రాదు. నమ్మకం లేకపోతే ఈ వేశ్య అయినటువంటి రాహాబు ప్రాణాలకు తెగించలేదు. క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తులు ప్రాణాలు ఇవ్వలేరు, నమ్మితేనే ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు బ్రతకగలం. ప్రియమైన వాళ్ళారా, నమ్మితేనే ఎలాంటి స్థితిగతుల్లో అయినా సరే స్థిరంగా మనము నిలబడగలము. నమ్మితేనే లోకంలో ఏది ఎదురైనా సరే నేను నా ఇంటి వారు ప్రభుని సేవిస్తామని నిలబడగలం. మీరు ఎలా ఉన్నా పర్లేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అన్న మాట అనగలము, లేకపోతే మనము అనలేము. ఇవన్నీ జరగాలంటే వినాలి, గ్రహించాలి. వినాలి, గ్రహించాలి. ఇంకా చదువుకుందాం. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. చూసారా? ఎవరు నమ్మరు? ఎవరికి విశ్వాసం ఉండదు అంటే అపవాది సంబంధులకి ఈ యుగ సంబంధమైన దేవత వారు కండ్లను మూసేసింది, వారి కళ్ళకు గ్రుడ్డుతనము కలుగు చేసింది. సత్యము వెలువడుతున్నప్పటికీ వారికి కనిపించట్లేదంట. ఈ లోకంలోనికి వెలుగు వచ్చును కానీ ఆ వెలుగుని చాలా మంది ప్రేమించలేకపోతున్నారంట. ఎందుకు? వారిలో ఉన్న చెడు క్రియల వలన. ప్రియమైన వారులారా, చెడు క్రియల వలన. మరి ఏమొచ్చింది? ఈమె ఎంతగా భక్తి కనపరిచిందంటే, ఆమె వేశ్య కదండి, ఆమె వృత్తి వేశ్య కదా, దాన్ని మానేసింది.
ఎలా మానేసింది? అసలు ఎలా ప్రారంభించింది? డబ్బు కోసం ప్రారంభించిందా? తన లోకానుసారమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రారంభించిందా? ప్రారంభం ఏదైనా సరే ఆమె ఎందుకు ముగించింది అంటే విశ్వాసము చేతనే దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. దేవుడు ఏం చేశాడు మరి ఆమెకు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుడు ఆమెకి ఏం చేశాడో మనకు అర్థమవుతుందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె పేరు ఎక్కడుందండి? ఎన్నో వచనంలో ఉంది? 5వ వచనంలో ఉంది. ఏమనుంది చూడండి 5వ వచనంలో, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు. మరలా చదవండి, షల్మాను కరెక్టే, రాహాబునందే. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఏమనుంది? వేశ్య అయిన రాహాబు. ఇక్కడ ఏమనుంది? వేశ్య అన్న ట్యాగ్ ఆమెకు లేదు కదా. తీసింది ఎవరు? ప్రభు తీసేశాడు. ఇంకా ఆమె విశ్వాసమును బట్టి ఆమె యొక్క బలహీనతలను, ఆమెకున్న మచ్చలను, మరకలను అన్నిటినీ తీసేసి ఆమెను పరిశుద్ధ స్త్రీగా, ఒక ఇంటికి ఇల్లాలుగా, ఒక ఉత్తమమైన పురుషుడికి తల్లిగా దేవుడు నియమించాడు. ఈరోజు ఆయన నిజముగా ఆయన మాటలు విని గ్రహించి విశ్వాసముతో మన బ్రతుకుని మార్చుకుని క్రియల మూలముగా మన విశ్వాసాన్ని కట్టుకోగలిగితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో పెడతాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము చివరి వచనంలో స్త్రీ గురించి మాట్లాడుతూ, స్త్రీ ముత్యము కంటే, గుణవతి అయిన భార్య ముత్యము అది ముత్యము కంటే ముత్యమైన దొరకచ్చు కానీ అట్టి స్త్రీ దొరకదని మాట్లాడుతూ చివరి వచనానికి వచ్చేసరికి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈరోజు తల నిలిచిపోతుందని రంగేసుకొచ్చి వ్యర్థమే, మరలా రంగిపోతుంది కదా. ఈ శరీరం, అయ్యో నేను పేలగా అయిపోతున్నానే, బాగా తిని పుష్టి సంపాదించుకోవాలంటే మట్టిలో కలిపేసుకుంటున్నాం కదా. నా శరీరాన్ని అలంకరించుకోవాలని రాత్రి పగలు ఎండ వాననక కష్టపడినా ఈ శరీరం మనకి ఉండడం లేదు కదా. ఒకానొక వయసు వచ్చిన తర్వాత ఆభరణాలు పెట్టుకుంటే ఎలా ఉంటాం తెలుసా అండి? వింత పశువులా ఉంటాం. ఒకానొక వయసు వచ్చిన తర్వాత వింత కనిపిస్తాం. అవేం పట్టించుకోము. అవన్నీ తగిలించుకోవాలని ఆశతో, ఇంకా అందంగా కనిపించాలని ఆశతో ఎంతెత్తు మేకప్ వేసుకుని ఆభరణాలు పెట్టుకుంటాం. కానీ దాని చివరికి మనం మట్టికి అప్పగిస్తాం. మరి దానికోసం సమయాన్ని ఇచ్చాము, డబ్బునిచ్చాము. ఇచ్చామా లేదండి? ఇచ్చాము. కానీ తిరిగి దానివల్ల మనకి ఏ ఉపయోగము లేకపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కనుక సన్నిధికి సమయం ఇస్తుంది, దేవుని చిత్తానికి తన హృదయములో స్థలం ఇస్తుంది. ఆమె మరణించినను సజీవముగా ఉంటుంది. ఆమె నిత్యము కొనియాడబడుతుంది. నిజంగా చూడండి, యేసుక్రీస్తు వంశావళిలో ఒక అన్యురాల. ఆమె అబ్రహాము సంతానం కాదే, ఒక వేశ్య. అవును, వేశ్య. ఆనాడు యూదులలో అనేక మంది స్త్రీలు, ఇశ్రాయేలులో అనేక మంది స్త్రీలుగా ఉండగా దేవుని మనస్సు ఆమె యొద్దకు వెళ్ళిపోయింది. మరి దేవుని మనస్సు మీ యొద్దకు వచ్చిందా? దేవుడు ఉన్నతుడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. మరి మనం ఉన్నతంగా ఆయనకు కనిపిస్తున్నామా? మనం ఆయన ఆకర్షించుకోగలుగుతున్నామా? మన తట్టు ఆయన మనస్సును త్రిప్పుకోగలుగుతున్నామా? అది చిన్న విషయం. మనం ఆయన వైపు చూడడానికి ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. పరమును విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంకా ఆయన సిలువ యాగము చేయాల్సి వచ్చింది. ఆయన చేతులు కాళ్ళు సిలువ వేయబడ్డాయి. ఆయన దేహము దున్నబడింది. ఆయన రక్తము ఏరులై పారింది. అతి క్రూరంగా హింసాత్మకంగా ఆయన మరణించాడు. అంత గొప్ప బలియాగం చేస్తేనే కానీ మనం ఆయనకు ఆకర్షింపబడలేదు కదా. అవునంటారా కాదంటారా? ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టి మనం ఆకర్షించబడ్డాం. మరి మనం ఆయన ఆకర్షించాలంటే కేవలం విన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది.
విన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. ఆ ఆలోచనలే నీలో విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విశ్వాసమే మనలో మార్పులను తీసుకొస్తుంది. విన్న వెంటనే కాదు, వినగా వినగా ఈమె గుండెలు కరిగిపోయాయండి. మనసుతో విన్నది ప్రియమైన వారులారా. ఈ విషయాలు మనసునందు ఉంచుకుందాం, చాలా ప్రాముఖ్యమైనవి. పరలోకమా నరకమా అన్న ప్రశ్నకు ఇదిగో ఈ అంశము చాలా ముఖ్యమైనది. మన జీవితంలో ఎన్నో కీలకమైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. దానికి సరైన సమాధానాన్ని ఎన్నుకోకపోయినా పెద్దగా నష్టం లేదు. కానీ ఇదిగో ఈ దినమందు పరలోకమా నరకమా, నిత్య జీవమా నిత్య పాతాళమా, ఈ విషయాలను మనం ఈరోజు సరైన నిర్ణయం తీసుకోకపోతే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు మనము శిక్షలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రియమైన వారులారా, ఈ విషయాలని మీ హృదయాల్లో ఉంచుకోవాలని, మనమందరము పరమందు కూడా కలిసి ఇలాగే సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన, మానవ సంబంధమైన జ్ఞానమును అన్వేషించుటకైనను ప్రభువా మేము తండ్రి, నేను అర్హురాలను కాదు ప్రభు, కానీ దేవా దైవ సంబంధమైన జ్ఞానమును తండ్రి ఉపదేశిస్తున్నాము అంటే, గ్రహించగలుగుతున్నాము అంటే అది కేవలం మీరు మాకు దయచేసినటువంటి ఉచితమైనటువంటి కృప తండ్రి. ఈరోజు సంఘం అంతటితో కూడా ప్రభువ ఒక అన్యురాలను చూపిస్తూ, ఒక వేశ్యను చూపిస్తూ తమ భక్తి జీవితాలను ప్రశ్నించుకోమని మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభువ. మాట్లాడుతున్నది స్త్రీయా పురుషుడా అని కాదు, కానీ మాట్లాడుతున్న వారు ఎవరు అని కాదు, కానీ ప్రభువ వెలువడుతున్నదైతే మీ స్పష్టమైన మాట ప్రభు. ఈ ప్రశ్నను అందరూ స్వీకరించుకుని సరైన నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు స్థిరపరచబడినట్లుగా దేవా వారిని ఆశీర్వదించమని దేవా మేమందరం నిత్యము నీ సన్నిధిలో తండ్రి ఆనందించినట్లు ప్రభు నాయన, వినగల చెవులను, గ్రహించగల హృదయమును తండ్రి, మెత్తని మనస్సును మాకు దయచేయమని దేవా, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా తండ్రి వారి హృదయంలో, వారి చెవులలో తండ్రి మారు రోగునట్లు తండ్రి మీ సహాయం అందించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.